హాయ్ హలో అందరూ నమస్తే. ఇండిగో సంక్షోభానికి సంబంధించి అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యారో. అదంతా ఒక ఎత్తు అయితే, టీడీపీ పార్టీకి ఈ 18 నెలల కాలంలో జరిగిన డ్యామేజ్ ఒక ఎత్తు అయితే, ఈ ఇండిగో ఇష్యూలో జరిగినటువంటి డ్యామేజ్ మరొక ఎత్తు అని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో వారి మీడియా కవర్ చేస్తున్నటువంటి విధానం, ఆ కవర్ చేసేటువంటి క్రమంలో దొరికిపోతున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి 3 వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఆ తర్వాత ఎన్ఆర్ఐ సురేందర్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఆర్నబ్ గోస్వామి టీడీపీకి ఉన్న లింకులకు సంబంధించి మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ముందుగా మన మహావంశి గారు ఈ డ్యామేజ్ జరగడానికి రీజన్ ఏం చెప్తా ఉన్నాడంటే, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట. ఇక్కడ వీళ్ళే అటాలే ఉంటాయి, ఏమంటారు, ఎవిడెన్స్ ఉండవు, అన్నీ అటాలే. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపించు ఉండవచ్చట, సమాచారం ఉందట, తెలిసిందట, అట్లా అటలు పెట్టారనమాట. ఒకసారి ఆయన వినండి ఏం మాట్లాడారో. జరిగిన డ్యామేజ్ చాలా పెద్దది. మనం అసలు ఫోన్ లో చూస్తే, డిజిటల్ లో ఎక్కడ చూసినా అదే పెట్టి పడుతున్నారు. ఇక రెండోది లేదు. అంటే జరిగిన డ్యామేజ్ పెద్దది. ఆ డ్యామేజ్ జరగడానికి కారణం ఎవరు? మీరే కదా. మీరు జాకిలు పెట్టి లేపే పార్టీ. అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు ఆ మాట అనకపోయి ఉంటే, అండ్ నారా లోకేష్ గారి ప్రస్తావన లేకపోయి ఉంటే, అక్కడ వేరే దాంట్లో పెట్టి ఏలు పెట్టకుండా ఉంటే ఇదంతా జరగదు కదా. దానికి కారణం మీరు కారణమయ్యి ఇప్పుడు ఏం చెప్తాడో చూడండి. దానికోసం ఎవరన్నా కానీ పరోక్షంగా అది వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టారో, అది ఎవరు ఖర్చు పెట్టారో తెలియదు, కానీ దీనికోసం ఓన్లీ 2 crores ఖర్చు పెట్టి మొత్తం డిజిటల్లో ఎవరైనా సరే ఉండొచ్చు, వైసీపీ కూడా ఖర్చు పెట్టి ఉండవచ్చు. వీళ్ళు చెప్పేది ఆధారాలు ఉండవు, ఏమీ ఉండవు, పనికి మాలినటువంటి డిబేట్లు. ఇక్కడ ఇద్దరు కూర్చుంటారు. మొన్న ఒక మేడంతో కూర్చొని మాట్లాడారు. మొన్న మేడం కూడా మాట్లాడింది, దీని వెనక వైసీపీ కుట్ర, జగన్ కుట్ర ఉందని మొన్న అనిత మేడం అనుకుంటా, వీళ్ళ ఛానల్ ఉంటుంది ఒక మేడం గారు, ఇద్దరు కలిసి మాట్లాడారు. ఇప్పుడేమో 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది ఖర్చు పెట్టినట్టు కనిపిస్తూ ఉందా? ఖర్చు పెట్టాలంటే వేరే పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తారు. అక్కడ మాట్లాడింది టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి నేషనల్ మీడియాలో. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు ఈ 2 కోట్లకు ఏమైనా సంబంధం ఉందా? సంబంధమే లేదు. కంప్లీట్గా అక్కడ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు యొక్క ఫెయిల్యూరు. ఓకే, ఎవరు ఏది చూసినా ఇదే వచ్చేట్టుగా దానికి పేమెంట్ చేసి దాన్ని డిజిటల్లో దాన్ని అప్లోడ్ చేయించారట. ఆ చేయడం ఎవరి కోసం చేశారు? టీడీపీ దానికి లోకేష్ గారి సంబంధం. ఇది లోకేష్కి సంబంధం. డబ్బులు పెట్టి అన్ని సోషల్ మీడియా వచ్చే విధంగా చేయించారంట. నేషనల్ మీడియాలో డిబేట్ జరిగినప్పుడు దేశం మొత్తం చూసింది అది. ఓ ఇస్ లోకేష్ అని కదా. సోషల్ మీడియా పక్కన పెట్టి మెయిన్ ఛానల్స్లోనే వచ్చినాయి, ఏకి పారేశారు. నేను కూడా చెప్పాను. ఎందుకంటే వాస్తవం ఆర్నబ్ గోస్వామి ఏ రకంగా శివతాండవం చేశాడు ఈ ఎపిసోడ్లో నేను కూడా చెప్పా. ఇట్లా నాలంటూ చాలామంది చెప్పారు. ఎందుకంటే 6 లక్షల మంది పైగా ఇబ్బందులు పడుతున్నారు కదా. ఈ ఇబ్బందులు పడేటప్పుడు వీళ్ళకేం సంబంధం? ఓ ఇస్ నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్కడ, వీళ్ళ ఫెయిల్యూర్ ఎట్లా ఉంది చూడండి, ముందు జాగ్రత్తలు తీసుకొని ఇట్లా చాలామంది మాట్లాడారు. వీళ్ళు ఏమంటారు, వీళ్ళకు డబ్బులు తీసుకునే అలవాటు ఉంది, డబ్బులు తీసుకుని ఇట్లాంటి పనులు చేసే అలవాటు ఉంది కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేస్తారు. మళ్ళీ పోనీ ఆ 2 కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఎవిడెన్స్ అన్న ఉందంటే లేదు, చేశారట, వైసీపీ ఉండొచ్చట, ఈ రకంగా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాడు కదా. ఈ వ్యక్తి ఆర్నబ్ గోస్వామితో కలిసి ఏమో ఈ వ్యక్తి చేసి ఉంటాడేమో, ఈ వ్యక్తి 2 కోట్లు ఇచ్చాడట అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసి ఒక వీడియో క్లిప్పింగ్ బయట పెట్టారు. ఏమిటి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. Today I have had the great pleasure of meeting my friend Vamsi Krishna. Maha is a part of News Broadcasters Federation, and we are trying to bring the right values so that news industry can work together to serve the people more, and we want to work closer with Vamsi, and we hope that you have all the luck and all the hard work you put in to show us the right success. I wish you all the very best. Thank you. అది ఆర్నబ్ గోస్వామితో మహా న్యూస్ వంశీ కలిసి మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ బయట పెట్టారు. సో మరి ఇప్పుడు మీరు మొన్నటిదాకా ఏమన్నారు? ఈయననే చెప్పాడు కదా, జగన్ బినామీ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి చేయించాడని చెప్పి మీ ఛానల్లో డిబేట్లు పెట్టారు కదా. మరి మీరు కలిశారు కదా,
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ వ్యక్తిని కలిసినట్టుగా, వైసీపీ పార్టీ ఎప్పుడు ఆ వ్యక్తిని కలిసినట్టుగా ఎప్పుడూ లేదు. మరి మీరు కలిశారు కాబట్టి ఏమో మీరే చేయించారేమో 2 కోట్లు ఇప్పించి అని అనుకుంటున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. నాకు తెలియదు కానీ ఆ రకంగా చర్చ నడుస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది 2 కోట్ల సమస్య పక్కన పెట్టండి. ఇంకొకటి చూడంండి. ఏబిఎన్ ఛానల్లో డిబేట్ నడుస్తున్నప్పుడు పట్టాభి గారు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మాట్లాడిన వెంకటకృష్ణ గారు ఊ ఈజ్ లోకేష్, ఊ ఈజ్ నారా లోకేష్ అని అన్నారు. మరి దీనికి ఎవరు డబ్బులు ఇచ్చారు? ఇక్కడ ఆయన కూడా అన్నారు ఊ ఈజ్ లోకేష్, ఆర్నవ్ గోస్వామి అదే అన్నాడు, ఇక్కడ వెంకటకృష్ణ కూడా అదే అన్నాడు ఊ ఈజ్ లోకేష్ అని. మరి ఇక్కడ కూడా ఎవరు డబ్బులు ఇచ్చారు? వీళ్ళు కూడా జగన్ బినామీలేనా? వైసీపీ పార్టీ వీళ్ళతో కలిసి కుట్ర చేసిందా? వీళ్ళు కూడా ఖర్చు పెట్టారు ఇక్కడ. ఇది ఈ రకంగా నువ్వు ఊ ఈజ్ లోకేష్ అన్నాడు అని చెప్పి లోకేష్కి ఏం సంబంధం అయ్యా? లోకేష్ని ఎందుకయ్యా బదనాం చేస్తున్నారని మాట్లాడుతున్నారు మీరు. మరి లోకేష్కి ఏం సంబంధం అని అక్కడ మానిటరింగ్ చేశాడు పోయి. అది అడగడం చేత కాదు. 2 కోట్లు ఇచ్చాడట, ప్రచారం చేశాడంట, ఆర్నవ్ గోస్వామి జగన్ బినామట. ఇవి ఈజీగా వస్తాయి. ఇవి వాస్తవాలు చెప్పడం చేత కాదు, ఇవన్నీ మాట్లాడతారు. అయితే ఇక్కడ ఎంటైర్ ఈ ఎపిసోడ్ అంతటికి సంబంధించి ఎన్ఆర్ఐ సురేందర్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక్కసారి సార్ మాట్లాడిన మాట కూడా వినండి. ఓకే. వైసీపీ సహోదరులందరూ ఆర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ చెందిన ఆర్నాబ్ గోస్వామి టీడీపీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టగలిగాడు, బాగా క్వశ్చన్ చేశాడు, స్క్రూ చేశాడు అని చెప్పి బాగా ఆనందపడుతున్నాడు. ఒక విధంగా అది నిజమే, కానీ ఇంకో విధంగా దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న అసలు విషయం వేరే. ఆర్నాబ్ గోస్వామి పనిచేసే రిపబ్లిక్ టీవీ ఛానల్ అనేది బీజేపీకి చెందిన ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ది. అంటే మన కేరళలో ఏషియానెట్ టీవీ ఛానల్ ఉంది కదా, దాని ఓనర్ అన్నమాట. తనకి రామ్మోహన్ నాయుడు కంటే కూడా నరేంద్ర మోడీని కాపాడాల్సిన బాధ్యత అధికంగా ఉంది. ఇప్పుడు విమానయాన ప్రయాణం చేసేవాళ్ళు ఎవరు? సాధారణంగా ఉన్నత విద్యావంతులు, బిజినెస్ క్లాసెస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్. అంటే ఈ సెక్షన్స్లో బీజేపీకి బాగా పట్టుంది కదా. ప్రస్తుతం మోడీకి, అమిత్ షాకి, బీజేపీకి బాగా మద్దతు ఉన్న వర్గం అంతా ఇదే. భుజకీర్తు తొడుగుతున్న వర్గం కూడా అంతా ఇదే. కానీ ఈరోజు ఆ ప్రయాణం చేసే వాళ్ళు అందరి ఆగ్రహానికి, అంటే కొన్ని వేల కుటుంబాలు డైరెక్ట్గా దేశం చూస్తున్నప్పుడు దేశ ప్రజలందరి దృష్టిలో విలన్గా, చేతగాని వాళ్ళగా, పరిపాలనా దక్షత లేని వాళ్ళగా మోడీ, అమిత్ షా ముద్రించబడతారు. బీజేపీ పార్టీ, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అలా ముద్రించబడుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఒకటి ప్రయాణికుల సమస్యలు అనేది ఒక జెన్యున్గా ఒక ప్రాబ్లం అయితే దాని గురించి అడ్రస్ చేయటం ఒక విధంగా మంచి విషయం అయితే, దాంతోపాటుగా అక్కడ ఎవరెవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరెవరికి పరిపాలన దక్షత ఉంది అనేది చూపించాలనే విషయంలో నరేంద్ర మోడీ ఇప్పుడు కానీ ఈ రామ్మోహన్ నాయుడిని, టీడీపీని తప్ప పట్టకపోతే నరేంద్ర మోడీ బుక్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆర్నాబ్ గోస్వామి హిజ్ మాస్టర్ వాయిస్ లాగా పనిచేసి ఒక జెన్యున్గా అడ్రస్ చేయటానికి ట్రై చేయడం ఒక విషయం అయితే, ఇక్కడ ఆ విషయంలో రామ్మోహన్ నాయుడిని కార్నర్లోకి నెట్టేయడం, అందులో రామ్మోహన్ నాయుడు మరియు విమానయాన మంత్రిగా ప్యాసివ్నెస్ అంటే యాక్టివ్గా పనిచేయకపోవడం అనేది కూడా ఇందులో ఎక్స్పోజ్ అయింది. అంటే విధి నిర్ణయం. నిజానికి ఆర్నాబ్ గోస్వామి ఏమీ టీడీపీకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే టీడీపీకి చెందిన టీవీ5 ఛానల్కి రిపబ్లిక్ టీవీలో పెట్టుబడులు ఉన్నాయి. అందువల్ల ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఏదైనా అనేది విషయం ఏం లేదు. ఇక ముందు మళ్ళా ఇప్పుడు చంద్రబాబు గారు అన్నట్లు ఆర్నాబ్ మనోడే, మీరు అనవసరంగా ఎందుకు పెట్టుకున్నారని చెప్పి అన్నాడు అంటే దాని అర్థం ఆల్రెడీ అందులో ఆ ఛానల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆర్నాబ్ గోస్వామి చంద్రబాబుకి కొంత దగ్గర వాడే, లేదంటే వీళ్ళందరికీ లైజింగ్ చేయగలిగే వ్యవస్థ ఎప్పుడూ వాళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ ఈ కొరితో తలగొక్కున్నట్టుగా ఎందుకని చెప్పేసి అలాంటి వాటితో చేయడం ఎందుకని చెప్పి మనోడే అని చెప్పేసి కలిపేసుకోవడంలో కూడా లౌక్యం కనపడుతుంది అనమాట. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి లౌక్యాన్ని మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం అర్థం చేసుకోండి సహోదరులారా. మన పార్టీలో కూడా ఎవరైనా కాస్త కూస్తో ఎంపీలు కొంచెం పెట్టుబడిదారులు ఉన్నట్లయితే ఇలాంటి ఛానల్స్లో పెట్టుబడి పెట్టేసి పార్టీ ఉపయోగపడే విధంగా ఉంటే
పార్టీకి బెనిఫిట్ జరుగుతుంది. మంచి పాయింట్. రియల్ టైం అడ్రస్ చేయాల్సిన విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక్కడ దురదృష్టవశాత్తు లోకేష్కి జాకీలు వేసే విషయంలో టీడీపీ మరీ టూ మచ్గా బిహేవ్ మన దీపక్ రెడ్డి, గుల్పాటి దీపక్ రెడ్డి, ఇంకా ఈ పట్టాభి, ఇలా అందరూ ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఈ భజన బృందంలో చేయడంతో కొంచెం అతి చేయడంలో ఇబ్బంది పడాల్సి వచ్చింది వాళ్ళు. అది తర్వాత వాళ్ళు తెలివిగా విషయం పక్కన తప్పించేసి మరలా రాజీ చేసుకోవడం, ఒకవేళ వీళ్ళు రేపు పొద్దున ఏది కంటి తగిలే పుల్లకి కనిపెట్టుకుని ఉండాలని చెప్పి అంటారు కదా, ఇలాంటి వాడిని వ్యతిరేకం చేసుకోకూడదు అనుకోవడంలోనే వాళ్ళ లక్కి కనపడుతుంది. చంద్రబాబు ఆ విషయంలో ఎలా మేనేజ్ చేస్తున్నాడు చూడండి. విషయం అంతా చెప్పబడిన తర్వాత అంతా మనోడే, నాకు ముందెందుకు తెలియజేయలేదు అని ఇలాంటి కలబులి కబుర్లు చెప్పడం, ఇది వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి వెనక పెట్టిన విద్య. అందువల్ల వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదో తప్పుని బయటకు వచ్చిందని చెప్పేసి మనం జెన్యున్గా అడ్రస్ చేసినప్పుడు ఆనందపడదాం, కానీ ఎక్కువ ఆనందపడాల్సిన విషయం అయితే కాదు. థ్యాంక్ యూ. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ ఆర్నవ్ గోస్వామి మనవాడే అంటూ మళ్ళీ ఇది కేంద్రానికి సంబంధం, మాకు సంబంధం లేదని కూడా చెప్పడం మనం చూసాం. ఎనీవే, ఒక మంచి పాయింట్ అయితే సురేందర్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాంటి ఛానల్స్లో వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే రిపబ్లిక్ టీవీ కాదు, సో వైసీపీ పార్టీ కూడా ఆ రకంగా ఉండాలి. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాయిస్ నేషనల్ వైడ్గా గట్టి వినిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ దిశగా ఆలోచించాలనేది సురేందర్ రెడ్డి గారి యొక్క మంచి పాయింట్. మరి చూద్దాం వైసీపీ పార్టీ ఆ రకంగా డిసిషన్ తీసుకుంటుందా లేదా అనేది చూద్దాం. ఏదేమైనా మహాన్యూస్ వంశీకి సంబంధించిన వీడియో అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 2 కోట్ల రూపాయలు ఎవరు 2 కోట్ల రూపాయలు ఇచ్చారట అనేది అయితే అన్నారో, మీరే కలిశారు కదా, ఆర్నవ్ గోస్వామిని కలిశారట, మీరేదో చేశారట అనే యాంగిల్లో బాగానే ఏకీపరిస్తూ ఉన్నారు. సో ఇది విషయం. ప్రస్తుతం దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.